తమ దేశం కోసం వలసల నియంత్రణకు చర్యలు ప్రారంభించిన జస్టిస్ ట్రూడో ప్రభుత్వం కెనడాలో తాత్కాలిక నివాసితులను తగ్గించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు, పని అనుమతులపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దేశీయంగా పెరుగుతున్న నివాసాల కొరత, నిరుద్యోగ సమస్య పరిష్కరించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెరుగుతున్న వలసలను నియంత్రించేందుకు కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక విషయం బయటకు వచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి లక్షలాది విదేశీయుల తాత్కాలిక పర్మిట్ల గడువు ముగియనున్నట్లు ట్రూడో సర్కారు వెల్లడించింది. దీంతో అనేక మంది స్వచ్ఛందంగా దేశం వీడతారని అంచనా వేస్తున్నామని కెనడా విదేశాంగ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. సెప్టెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో దాదాపు 5 మిలియన్ల తాత్కాలిక వీసాదారుల గడువు ముగియనుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని కామన్స్ ఇమిగ్రేషన్ కమిటీ ముందు కన్జర్వేటివ్ ఎంపీ టామ్ మియాక్ లేవనెత్తారు. దేశం నుంచి వెళ్లిపోయే వారి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఎంపీ ప్రశ్నించారు. వీరిలో 7.66 లక్షల మంది విద్యార్థులు స్టడీ పర్మిట్ల గడువు డిసెంబర్ 2025 నాటికి ముగియనుందని, వారందరినీ కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ట్రాక్ చేస్తుందా అని అడిగారు. దీనికి సమాధానం ఇచ్చిన విదేశాంగ మంత్రి మిల్లర్ కెనడాను వీడేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ఇందులో ఎక్కువ మంది స్వచ్ఛందంగానే వెనక్కి వెళ్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. కానీ తాత్కాలిక వీసాదారులంతా దేశాన్ని వీడాల్సిన అవసరం లేదన్నారు. అందులో కొందరు రెన్యువల్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాటి గడువు 9 నెలల నుంచి 3 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే అక్రమంగా ఉండిపోయే వారిపై చట్టపరమైన చర్యలకు సంబంధించిన అంశాన్ని CBSA పర్యవేక్షిస్తుందని తెలిపారు. మరోవైపు విపరీతంగా పెరిగిపోతున్న వలసలను కట్టడి చేయడానికి ట్రూడో ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. వచ్చే 3 ఏళ్లలో శాశ్వతంగా తాత్కాలికంగా కెనడాకు వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శాశ్వత వీసాల సంఖ్యను 21% తగ్గించాలని నిర్ణయించింది. అలాగే 2026 నాటికి అంతర్జాతీయ విద్యార్థులు 10%, తాత్కాలిక విదేశీ వర్కర్లు 40% మేర తగ్గించాలని భావిస్తోంది.